అమ్మ వంట అండి. టైటిల్‌లో చూసారు కదండీ! గుత్తు వంకాయల్లో స్టఫ్ కూరకుండా సింపుల్‌గా 10 నిమిషాల్లో గుత్తి వంకాయ కూర ఎలా చేయాలి? ఈ మెథడ్‌లో కనుక చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు నార్మల్ వే కూడా వదిలేస్తారు. సో, ఇందులో కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏంటంటేనండి, వంకాయలు, ఉల్లిపాయలు, కారము అంటే ఇక్కడ ఎండుమిర్చి అయినా తీసుకోవచ్చండి. పచ్చి శనగపప్పు, మినపప్పు, కొంచెం జీలకర్ర అండి. ఇవేనండి. నేను చెప్పాను కదండీ! చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో చాలా సింపుల్‌గా 10 నిమిషాల్లో గుత్తుల్లో పెట్టకుండా గుత్తి వంకాయ కూర ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సీ ద మ్యాజిక్ ఇన్ ద ఛానల్. సో, ఇప్పుడు ఫస్ట్ మినపప్పు, మినపప్పు, పచ్చెనగపప్పు, జీలకర్ర ఈ 3 ఇందులో పెట్టి వేగించేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కింది. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ 3 మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదేనండి. చాలా కమ్మగా ఉంటుంది పచ్చిశనగపప్పు వేయడం వల్ల. ఈ స్టఫింగ్‌కి నార్మల్ గుత్తి వంకాయ కూరకి దీనికి తేడా ఏంటి అంటేనండి, టైం తక్కువ అవుతుంది. టైం సేవ్ అవుతుంది. టేస్ట్ చాలా బావుంటుంది. ఎందుకు అంటే నార్మల్ గుత్తి వంకాయ కూరకి ఏంటంటేనండి, మనం కారం ఆడుకోవాలి. మళ్ళీ గుత్తుల్లో పెట్టాలి. నూనెలో పెట్టి ఏగించుకోవాలి. సో, అందువల్ల ఏమవుతుందంటే లోపల ఉన్నది తడిగా ఉంటుంది. పైన వంకాయ కూడా పచ్చిగా ఉండడం వల్ల ఏంటంటే కుక్ అవ్వడానికి టైం పడుతుందండి. సో, దాన్ని సేమ్ ఇంగ్రీడియెంట్స్ తోటి తక్కువ టైంలో ఎలా కంప్లీట్ చేయాలి అండ్ అట్ ద సేమ్ టైం టేస్టీగా ఎలా ఉండాలి. అంటే ఇక్కడ మనం ఎప్పుడైతే స్టఫ్ చేస్తామో ఒక్కొక్కసారి వంకాయల దగ్గర, ముచ్చుకుల దగ్గర ఏంటంటే కుక్ అవ్వదనమాట. సో, అలా టేస్ట్ మారిపోకుండా టేస్టీగా, సింపుల్‌గా ఎలా కంప్లీట్ చేసుకోవాలి అనేది మీకు చూపిస్తాను చూడండి. సో, ఇలా కొంచెం ఫ్రై అవ్వాలండి అది. మన పచ్చెనగపప్పు, మినపప్పు ఫ్రై అవ్వాలి. ఫ్రై అయ్యాక తీసేసుకుని తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలన్నమాట. సో, ఇలా ఉల్లిపాయలు వేసేసుకున్నామండి. ఉల్లిపాయలు వేసేసుకున్నాక మనకి త్వరగా మగ్గడానికి కొంచెం సాల్ట్ వేస్తామంటే ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోతాయండి. ఇలా కొంచెం సేపు కుక్ చేసుకోవాలి ఉల్లిపాయలు. ఉల్లిపాయలు కొంచెం మగ్గిపోయిన తర్వాత ఏం చేయాలో చెప్తానండి. ఈ స్టేజ్లోకి వచ్చిన తర్వాత ఉల్లిపాయలు నేను ఎండుమిర్చి తీసుకోలేదు, కారం తీసుకున్నాను కాబట్టి ఇక్కడ వేస్తున్నానండి. అదే మీరు ఎండుమిరపకాయలు కనుక వాడుతూ ఉన్నట్టయితే పచ్చెనగపప్పు వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వేగించి అప్పుడే తీసేసుకోవాలన్నమాట. నేను కారం వేస్తున్నాను కాబట్టి ఇక్కడ ఈ ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత కారం వేసాను అనమాట. సో, ఇప్పుడు ఏమవుతుందండి, ఇక్కడ మొత్తం ఉల్లిపాయలన్నీ జస్ట్ ఒక 5 మినిట్స్‌లో ఏమైపోతాయి, కుక్ అయిపోతాయి. అదే మనము స్టఫ్ అందులో పెట్టి మనం కుక్ చేస్తే ఆ పచ్చివాసన అంతా పోవడానికి చాలా టైం పడుతుందన్నమాట. అదండి డిఫరెన్స్. సో, ఇప్పుడు కుక్ అయిపోయింది, ఇది తీసేయటమే. ఉల్లిపాయలు తీసేసాం కదండి. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి ఈ వంకాయలు మనము జస్ట్ ఇలా కట్ చేసుకుని, మనం ఎలాగ గుత్తి వంకాయలకు ఎలా కట్ చేసుకుంటామో అలా కట్ చేసేసుకుని ఆ ఆయిల్లో డ్రాప్ చేసేసుకుంటామే. సో, ఇప్పుడు ఎప్పుడైతే కొంచెం ఆయిల్ వేసి ఈ వంకాయల్ని మనం ఇలాగా ఆయిల్లో ఫ్రై చేసేస్తామో చూడండి ఎంత ఈజీగా కమిలిపోయినాయో. అదే మధ్యలో స్టఫ్ ఉంటే కనుక ఎంత టైం పడుతుందండి ఇది కుక్ అవ్వడానికి, అదనమాట అండి. సో, ఇప్పుడు మధ్యలోకి ఇలా కట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనం తర్వాత వేసేటటువంటి కారం అందులోకి వెళ్ళి మనం నార్మల్గా ఉండేటటువంటి టేస్ట్ కన్నా ఇంకా బాగా ఎన్హాన్స్ అవుతుందన్నమాట. అంటే ఇలా కట్ చేసాం కదా, అందువల్ల వంకాయలు చాలా బాగా పీల్చుకుంటుందన్నమాట.
ఆ పచ్చెనగపప్పులోని కమ్మదనము అన్నీ ఉల్లిపాయలో ఉండేటటువంటిది అన్నీ కూడా చక్కగా అబ్జార్బ్ చేసుకుంటుందండి. సో చూడండి, అదే నార్మల్గా కుక్ అవ్వడానికి ఎంత టైం పడుతుందో దీనికి ఎంత టైం పడుతుందో విడివిడిగా చూడండి. అప్పుడు నేను చెప్పింది మీకు కరెక్టా కాదా అనేది మీకే తెలుస్తుంది. మీరు టైం పెట్టుకుని చూడండి ఎంత ఫాస్ట్గా అయిపోతుందో. ఇలా అనమాట, ఇలా కుక్ అవ్వాలి. ఆల్రెడీ ఇందాక కొంచెం కారంలో సాల్ట్ వేసాము. కొంచెం సాల్ట్ కొంచెం సాల్ట్ ఈ వంకాయలకు సరిపడగా వేసుకోవాలన్నమాట. ఇవి కొంచెంసేపటి వరకు కుక్ అవుతాయండి. కొంచెం టైం పడుతుంది, అంటే నార్మల్గా పెట్టేంత టైం అయితే పట్టదు. ఇలా లిడ్ కనుక పెట్టేస్తే కొంచెం త్వరగా కుక్ అవుతాయి అన్నమాట అండి. అంటే సాల్ట్ వేసాము. ఇప్పుడు మనం స్టీమ్ కింద ఇలా ఎప్పుడైతే ఈ డూమ్ లాంటి గ్లాస్ ఉన్నదనుకోండి, ఏమవుతుందంటే లోపలికి ఈ వచ్చినటువంటి వేపరు కూల్ అయ్యి మళ్ళీ వాటర్ డ్రాప్స్ మళ్ళీ వంకాయలోనే పడుతుందన్నమాట. అది మనం ఎడిషనల్గా వాటర్ యాడ్ చేయకపోయినప్పటికీ కూడా అది కుక్ అవుతుంది. సరే అండి, అలా మగ్గిపోతాయి అన్నమాట. జస్ట్ ఒక 5 మినిట్స్లో మగ్గిపోతాయండి గ్లాస్ మూత పెడితే. ఒకవేళ లేకపోతే కనుక మీకు గ్లాస్ మూత లేకపోతే వెస్సల మీద మూత పెట్టి కొంచెం వాటర్ పోసారనుకోండి, పైన కిందకి వాటర్ పడుతూ ఉంటాయి, అలా కూడా కుక్ అవుతాయి. ఎందుకంటే డైరెక్ట్ వాటర్ పోయడం వల్ల ఏమవుతుందంటే కొంచెం టేస్ట్ వేరియేషన్ వస్తుందన్నమాట. ఇప్పుడు ఇలా మగ్గిపోయిన తర్వాత ఇందాక మనం ఆడుకున్నటువంటి అలా ఉల్లిపాయ కారం ఉంది కదా, అది ఇందులో మిక్స్ చేసేసుకుంటామే. లాస్ట్లో కరివేపాకు వేసి దింపేయడమేనండి. దిస్ ఈజ్ ఫైనల్ లుక్ అండి. ఎంకరేజ్ అవర్ ఛానల్ అమ్మ వంట.